దేవుడు ఎప్పటికీ అన్యాయస్తుడు కానే కాడు. ఆ దేశాన్ని అబ్రహాముకి ఇస్తానని ఆయన వాగ్దానం చేసినప్పుడు ఆ దేశములో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు. అంటే ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ వారికి దేవుడు వాళ్ళని క్షమించి వారిని భూమిలో ఉండడానికి, నివసించడానికి, ప్రాణంతో ఉండడానికి అవకాశం ఇస్తూ వస్తాడు. ఆ పరిస్థితి వరకు వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఆ పరిస్థితి దాటితే మనం కూడా చెప్తా ఉంటాం పిల్లలకి ఏమంటాము, నేను చెప్పేటికంతా నువ్వు 1, 2, 3 1, 2, 3 చెప్పేకంతా నువ్వు నా దగ్గరికి వచ్చేయాలి. మళ్ళా మనం ఏదైనా లోన్ తీసుకుంటే లోన్ గడువు ఉంటుంది బ్యాంకుల్లో. ఇంకా మనం అప్పు తీసుకున్నప్పుడు అప్పు వాళ్ళు కూడా మనకు గడువు ఇస్తూ ఉంటారు. అన్నిటికి గడువు అనేది ఉంటుంది. ఆ రకంగానే వారి యొక్క పాపాన్ని కూడా ఒక గడువు ఉండింది. ఆ పాపము సంపూర్ణమైపోతే అక్రమము ఇంకను